ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి అయిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తాళమాపురం గ్రామంలో మా యువత మధ్య కేక్ కట్ చేయడము ఇట్లా ఆహ్లాదకరంగా వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందులో ఇక్కడ జనసేన పార్టీ ముఖ్యంగా ఈ తాళమాపురం గ్రామంలో ఎక్కువగా ఉంది. యువకులు ఎక్కువగా మన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. మా తాళమాపురం గ్రామం అయితే దాంట్లో ముందుంది. జరిగిన ఒకటిన్నర సంవత్సరంలోని ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ఊర్లకి రోడ్లు కానీ మా ఊరికి కూడా కొన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 40-50 లక్షల వర్కులు జరిగాయి. దానికి చాలా సంతోషంగా ఉన్నారు మా గ్రామ ప్రజలందరూ. రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తారని, ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, అలా ఉంటేనే మన రాష్ట్రానికి దేశానికి కూడా శ్రేయస్కరమని నేను భావిస్తున్నాం. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా తాళమాపురంలో మంచి శివ గారి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము. ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. అలాగే రాష్ట్రం అంతా కూడా ఈరోజు మనం చూడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం ఎంత అవసరము అంటే అది మన న్యూయార్క్ ఎడిషన్ లో వచ్చింది. వరల్డ్ లో ఎవరు అత్యంత నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఫస్ట్ వచ్చింది మన పవన్ కళ్యాణ్ పేరు, రెండోది మన మోదీ వచ్చినాడు. ఈ రోజు మనం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే రానున్న రోజుల్లో అంటే మనం ఇంకొక నుంచి ఉద్దేశించి కాదు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మన పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంతైనా ఉందని ఈరోజు మనము నొక్కానిస్తూ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రానికి ఫ్యూచర్ లో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మనకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అంతేకాదు దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా ఉందని ఈ రోజు మనం తెలియజేస్తున్నాము. ఎందుకనేమో ఈ రోజు మోదీ గారు చేసి చూపించారు. ఒకప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్న భారతదేశం ఈ రోజు లేదు, మేము మాకు ఇష్టమైన చోటే కూర్చుంటాము అని గట్టిగా చెప్పగలిగినాడు మన మోదీ. రానున్న రోజుల్లో అదే మన పవన్ కళ్యాణ్ గారు పైకి వస్తే ప్రధానమంత్రి అయితే అగ్రరాజ్యాన్ని కూడా మేము చెప్పిన చోట కూర్చోబెట్టే అవకాశం ఈరోజు వస్తుందని చెప్పి ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తున్నాము. కాబట్టి యువకులంతా కూడా ముందుకు రావాలా. పవన్ కళ్యాణ్ గారు మొన్ననే మెసేజ్ ఇచ్చినారు, ప్రతి ఒక్కరు కూడా పదవి అనేది ఊరికనే రాదు, కష్టపడాలా. మనం కష్టపడి ముందుకు తీసుకొచ్చి మన ఈ ఆంధ్రప్రదేశ్ని కానీ భారతదేశాన్ని కానీ నిజాయితీ ఇండియాగా ముందుకు తీసుకోవాలని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి అయితేనేమి తాళమాపురం ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే కాలం అంతా మనదే. మీరందరూ మీ తాళమాపురంలో మన వాళ్ళంతా కలిసి మన శివ గారికి ఇతర సంఘ సభ్యులు అందరూ ఒక ఏకమై ఒక ఐక్యతగా ఉండి ఏదైనా ఒక ప్రమాదం కానీ ఏది వచ్చినా కానీ అందరు కలిసికట్టుగా ఉండాలని నా మనవి. అందరికీ నమస్కారం. నా పేరు సునీల్, తాళమాపురం గ్రామం, ప్రొద్దుటూరు మండలం. Some foolish people say that Pawan Kalyan is that, but actually he is a wonderful person, okay? And also that he's not a selfish person, okay? That finally what is it? I have never seen like he is the best politician in Andhra Pradesh. Finally one thing, what is it? Illemo Duram, Daranta Gatukulu Gadanthakaram, Chetilo Deepam Ledu, Kani గుండెల నిండా ధైర్యం ఉంది. నా నమస్కారాలు. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా మన యూత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మన తాళమాపురం యూత్ ప్రతి ఒక్కరు హ్యాపీగా ప్రతిసారి ఇలానే మనం జరుపుకుంటూ ఎప్పటికీ మన సీఎం గారే రావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కొరపాటి సుబ్బరాయుడు. పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మనందరూ సమావేశమైనాము. ఈ సమావేశానికి మన పెద్దలందరూ వచ్చారు, పార్టీ పెద్దలు కొందరు, మా శివకుమారు ఇక్కడ బాధ్యత ఇదంతా. కాబట్టి ఈ శుభదినాలు ఎన్నో ఆయన జరుపుకోవాలని, మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని మాకు పిలుపు. ఆయన పిలుపు మేర మొన్ననే ఒక కార్యక్రమం చేసుకున్నాం, వినాయక చవితి. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చినా కూడా మేము చేసుకోవడానికి, కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఈ రాష్ట్రానికి మరియు ఈ దేశానికి కూడా సేవలు అందించి సీఎం పోస్టును మరియు
ప్రధానమంత్రి పోస్టును గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.